గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు చేసినట్లుగా వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు హెల్ప్ లైన్ నెంబర్స్ ను సంప్రదించాలని సూచించారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సాయం చేస్తుందని మంత్రి వివరించారు. ఇరాన్ వార్ నిమిత్తమై గల్ఫ్ ఏరియాలో కొంచెం ఆందోళన జరుగుతుంది. ప్రధానంగా వార్ సిచ్యువేషన్ ఏదైతే అక్కడ గత కొన్ని రోజులుగా జరుగుతున్న విషయం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తో మాట్లాడుతూ అలాగే ఏపీ భవన్ ని దగ్గర క్లోజ్ గా మానిటర్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే ఏపీ భవన్ అండ్ ఏపీఎన్ఆర్టీ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ వాళ్ళు కూడా దగ్గరగా క్లోజ్డ్ గా తెలుగు ఎన్ఆర్ఐస్ ఎక్కడెక్కడ గల్ఫ్ ఏరియాలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్లోజ్ గా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏపీ భవన్ అండ్ ఏపీఎన్ఆర్టీ ఇద్దరూ కూడా క్లోజ్ మానిటరింగ్ లో తెలుగు వారు ఎక్కడైనా స్ట్రక్ అవుతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేస్తే ఇమీడియట్ సపోర్ట్ వచ్చే మెకానిజం అయితే ఎస్టాబ్లిష్ చేశాము. ఇప్పుడు ఎవరైతే ఈ గల్ఫ్ కంట్రీస్ లో ప్రధానంగా ట్రావెల్ నిమిత్తం వెళ్ళిన వారు కానీ లేదా వర్క్ మీద వెళ్ళిన వాళ్ళు కానీ ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏపీ భవన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో ఇరాన్ వార్ నిమిత్తమై గల్ఫ్ ఏరియాలో కొంచెం ఆందోళన జరుగుతుంది. ప్రధానంగా వార్ సిచ్యువేషన్ ఏదైతే అక్కడ గత కొన్ని రోజులుగా జరుగుతున్న విషయం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తో మాట్లాడుతూ అలాగే ఏపీ భవన్ ని దగ్గర క్లోజ్ గా మానిటర్